గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మీరు బేబీస్ పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా చేసేదాన్ని. వాళ్ళకి అది స్టైలిష్ థింగర్ బుచ్చిలో ఎక్కువ చేసేదాన్ని. లంచ్ మెయిన్ లంచ్ ప్రిపేర్ చేయడం బాక్స్ కట్టేది మా బుడ్డోడి స్కూల్ మీ పాపదండి అసలు చూడండి మాది ఇన్నో ఫ్లోరు మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి అవును, కార్స్ అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న చిన్న వాటిలో కనిపిస్తాయి. చాలా ఎక్కువ హై రేజ్ ఉంటాయి అక్కడ, హై రేజ్ కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా వ్యూ. అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు, అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్ పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా. అంతే, అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది, మనం ఏదో చూసి మాట్లాడేద్దాం. సో వీడియోస్ అన్ని కూడా మీరే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు, మీరే అప్లోడింగ్ చేసుకునే అంతా నేనే చేసుకునేదాన్ని. ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసేవారు అనమాట, థంబ్నెయిల్స్ కానీ. వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరది ఏది పడితే అది పెట్టేస్తుందని ఒక 4 సార్లు చెక్ చేస్తారనమాట. నేను జస్ట్ ఎడిట్ చేస్తాను, బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా చెప్పేస్తాను అనమాట. ఈయనకి అదే భయం, ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది, పరువు తీసేస్తుంది ఒక దీంట్లో ఉండేది. సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి నాకు కూడా నెగిటివ్ కమెంట్స్. బట్ కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు, తీసేస్తారు అనమాట. మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలీదు, పాపులర్ అవుతామని తెలీదు. సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి, నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది, ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్లో అసలు తెలియదు. బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక 100 కమెంట్స్లో ఒక్క కమెంట్, అది కూడా తక్కువే, ఒక 300-400 కమెంట్స్లో ఒక్క కమెంట్ అనుకోండి, చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి. అది నేను ఫస్ట్లో ఏంటంటే ఆ కమెంట్ చాలా, ఇప్పటికీ కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా. సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట, ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న. అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, అలానే ఉంటుంది. నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట, అలాగే తీసుకుంటున్నారు. నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి ఇది చాలు, ఇంతకన్నా ఏమొద్దు అనిపిస్తుంది. అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి, ఆ టైంకి కనుక మీరు ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే, వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో, మా ఇంటి దగ్గరే ఉంటారు, బ్యాంకాక్ పిల్ల తెలుసా, వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది, నన్ను ఏమైనా మాట్లాడమంటావా, మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో, అవునా ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా, కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా, అలా ఎందుకు 40 కిలోమీటర్లే కదా, రావచ్చు కదా నాకు అనేవాళ్ళు. చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్నీ ఇష్టమే, చాలా బాగా మాట్లాడతాను. అండ్ పట్టుకున్నానంటే వదలను, నాకన్నా మీకన్నా నేనే కొంచెం డేంజర్, అస్సలు వదలను, నన్ను వదిలిపెట్టానే నేను వదలను అలవాటు అయితే. స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి, చాలా మంది. నేను కూడా అడిగాను, గుర్తుందా మీకు? మీరు అడిగారు, నాకు ఎవరు తెలియదు అప్పట్లో ఎవరు తెలియదు, చాలా తక్కువ చూసేది. మీరు 2022లోనే నేను కూడా పింక్ చేశాను మీకు. అవునా? 2022, 2023 అసలు 2 years ఫాలో అప్ చేశాను మీకు. చాలా మంది అడిగారు అనమాట, చాలా మంది అడిగారు. బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్. ఎందుకంటే చూసారా ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ, తిరగడం అవ్వట్లేదు నాకు. అయ్యో ముందే మాకు తెలుసు నుండి శుభ్రంగా నడిపించేసి చేసేసే వాళ్ళు, నేను పరిగెత్తించేస్తాను. కెమెరామెన్లు పరిగెత్తలేరు, షేక్ అయిపోద్ది. మెయిన్ కొంచెం భయం ఉందండి. ఇప్పుడు ఇంకా ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా, తగ్గింది కొంచెం భయం, తగ్గింది. సర్లే సరదాగా ఒక ఇంటర్వ్యూ అయినా సరదాగా ఇద్దాం, మా కోరిక నెరవేర్చారు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మా ఇంకా ఆపే ఛానల్ అనడం కానీ, లేకపోతే మీరు డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడు డాడీ డాడీ అంటే బయటకి ఏది చెప్పరు, ఇది వద్దమ్మా అదే వద్దమ్మా అని చెప్పరు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా, సో ఆ భయం నాలో నేనే అనుకునేదాన్ని అనమాట. అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో, అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్లో కనిపిస్తుంది,
యూట్యూబ్లో కనిపిస్తుందంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఒక ఉండేది. అదే మైండ్ సెట్తో నన్ను నేను నాకు కొన్ని బార్డర్స్ లిమిట్స్ పెట్టుకున్నా అనమాట. ఇవి దాటకూడదు. ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా కానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు. ఎందుకంటే మా పేరెంట్స్కి అది చాలా ఇష్టం అండ్ నాకు అది అలవాటు అయింది. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో అది మా హస్బెండ్ కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అది నీ ఇష్టం, నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్గా ఉంటారు ఆయన. అండ్ నా తమ్ముడు, మా తమ్ముడు కూడా బాగా, మా మదర్ కూడా, ఆవిడకి సరదాయే. ఎందుకంటే సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం. బట్ మమ్మీ ఏంటంటే ఇంకా అలాగా ఏం చేస్తున్నారు ఏంటి, ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు. ఓకే బాగుంది, ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్లో మదర్స్ ఉంటారు. మా తమ్ముడు కూడా చూసేవాడు. ఎందుకంటే ఆడికి మేనకోడలు అంటే పిచ్చి, చాలా ఇష్టం అనమాట ఆడికి. ఇంకా మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి సో ఇంకా బాగా చాలా బుద్ధిగా బోండంలా ఉండేది, చాలా క్యూట్ గా ఉండేది. అవునవును.